హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఈవేళ మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈవేళ మళ్ళీ మనం పెసలతో కూర ఎలాగో చేసుకోవాలా చూద్దామా. మరి కావాల్సిన సామాన్లు పెసలండి, బాగు చేసి కడిగేసి తీసుకున్నాను. వంకాయ, బంగాళదుంపలు, టొమాటోస్ కట్ చేసి, ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను. సాల్ట్ అండి, చిల్లీ పౌడర్, జీలకర్ర, టర్మరిక్ పౌడర్, ఇది ధనియా పౌడర్ అండి. చూడండి, ఇకను మనం స్టార్ట్ చేద్దాం. మరి ఇగోటండి, నేను ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను. ఇగోటండి, బాండి పెట్టాను. కుక్కర్ పెట్టాను కదండి, అందులో ఆయిల్ వేసాను. అది వేడెక్కిలోగా మనం జీలకర్ర గట్ట వేద్దామండి. ఇగోటండి, నూనె కాగిపోయింది కదండి, జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేయక మనం ఆనియన్స్ వేస్తాం. ఆనియన్స్ ఫ్రై చేద్దామండి. కొంచెం వేగాక మనం టొమాటోస్ వేసుకుంటున్నామండి. టొమాటోస్ కట్ చేసి ఉంచుకున్నాం కదా, అవి వేసుకుంటున్నామండి. ఇది కూర చేస్తే చాలా రుచికరంగా ఉంటుందండి. మనం చపాతీతో, మళ్ళీ పరోటాతోటి, మళ్ళీ రైస్తో కూడా తీసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. చూడండి, టమాటాలు కొంచెం మగ్గాలండి. ఇగోటండి, టమాటోలు శుభ్రంగా మగ్గిపోయి, దానికి ఇంకా మనం వంకాయ దొక్కలు కట్ చేసుకున్నాం కదండి, అవి వేస్తున్నాం. అవి శుభ్రం కలిపాక మనం సాల్ట్ వేసుకుంటున్నామండి. మనం చిల్లీ పౌడర్ వేసుకుంటున్నామండి. ఇది ధనియాల పౌడర్ కొంచెం వేసుకుంటున్నామండి. ఇంకా కొంచెం మసాలా పౌడరు, టర్మరిక్ పౌడర్ అండి, పసుపు గుండ వేస్తున్నాం. శుభ్రం కలుపుకుంటామండి. కలుపుకునేక మనం కొంచెం నీరు మగ్గాక పెసలు వేస్తామండి. పెసలు ఆల్రెడీ నేను కడిగేసి బాగు చేసి తీసుకున్నానండి. ఎందుకంటే పెసలు అంటే కిందనేమో ఇసుక మట్టి ఏమో ఉంటుందేమో అని నేను జాగ్రత్త బాగు చేసి కడిగేసి తీసుకున్నానండి. మీరు కూడా కడిగేసే తీసుకోండి. వేసినామండి పెసలు. చూడండి, పెసలు వేసుకున్నాం. వేసి శుభ్రం కలుపుకుంటామండి. ఇప్పుడు కొంచెం మగ్గాక నీళ్ళు వేస్తామండి. నీళ్ళు అది ములిగిన దాకా వేసిస్తే చాలండి. మొక్కలు కోసాం కదండి, ఆ మొక్కలు వేసాం. ఆ మొక్కలు ములిగిన దాకా నీళ్ళు కొంచెం వేసిస్తే చాలు. ఇదిగోటండి, మూత పెట్టిస్తున్నాం. మూత పెట్టాక మనం ఒక 3 విజిల్స్ వచ్చేస్తే సరే అండి, బంద్ చేసిస్తాం. చూడండి, ఇగోటండి, విజిల్లు వచ్చాయి. విజిల్ కూడా పోయింది. ఇప్పుడు మనం ఇక కప్పు తీసుకున్నాం. కప్పు తీసుకొని చూద్దాం. మరి ఇక చూడండి, చూడండి ఎంత చక్కగుందో. బౌల్లో తీసుకుందాం. మరి ఇగోటండి, మన యమ్మీ పెసలు వంకాయ కూర చూడండి, ఎంతో రుచికరంగా ఉంటుంది. చపాతీతోనైనా, మనం రైస్తోనైనా, దేనితో తీసుకున్నా కూడాను అలాగే ఉంటుందండి. హెల్త్ కూడా మంచిది. తీసుకోండి, చెయ్యండి. సబ్స్క్రైబ్.